చైనాకు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో చేకూర్చకూడదని అమెరికా సూచించింది. అయితే అది ఆమోదయోగ్యం కాదని నెహ్రూ సమర్థించుకొచ్చారు. నేడు చైనా భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా ఉంది. భారత్ మాత్రం నేటికి శాశ్వత సభ్యత్వం సాధించలేకపోయింది అంటే ఆ పుణ్యం కూడా జవహర్లాల్ నెహ్రూది అని చెప్తుంటారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనాతో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది, కానీ వివరాలు నేటికి బయటికి రాలేదు. డోక్లాంలో మన సైనికులు చైనా సైనికులతో పోరాటాలు చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ మాత్రం చైనా అధికారులతో ముచ్చటిస్తున్నారు. పాకిస్తాన్ కాంగ్రెస్ పాలకులు చేసిన ఘోరమైన తప్పిదాల వల్లే ఉగ్రవాదం బలంగా నాటుకుపోయింది. ఉగ్రవాదం పీచమనచడానికి 2002లో అప్పటి బీజేపీ ఆధ్వర్యంలో వాజ్పేయి ప్రభుత్వం పోటా చట్టం తీసుకొచ్చింది. రాజ్యసభలో అటల్జీ ప్రభుత్వానికి బలం లేదు. తర్వాత ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేసి పోటా చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఇక 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పోటా చట్టాన్ని రద్దు చేసింది.